వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటే, అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు వారితో అతనితో చెప్తా ఉంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో నిత్యముగా నేను నీతో చెప్పుచున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఇక్కడ దొంగలను మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఎందుకు అన్నాడు ఆ మాట అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగలు ఉన్నప్పటికీ ఒక దొంగనేమో నెపము వేస్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు వారి పైన. ఏమని అంటే, ఇదిగో నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని ఒక దొంగ మాట్లాడుతూ ఉంటున్నాడు. వేరొక దొంగనేమో ఇది మనకు తగిన శిక్షనే, మనం చేసిన ఈ పాపానికి మనకు కావలసిన శిక్షని మనం భరించవలసిన వారమే, ఎందుకు అలా నువ్వు మాట్లాడుతున్నావని వేరొక దొంగ చేత మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి అర్థం ఇక్కడ ఒక వ్యక్తిని అర్థం చేసుకునే స్వభావమును కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఏమని ఒక వ్యక్తి ఏమో యేసుక్రీస్తుని వారిని అర్థం చేసుకున్నాడు, ఆయన నిజమైన దేవుడని. మరొక వ్యక్తి ఏమో ఆయన పైన నెపము వేయడానికి ఆలోచిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి మనుషులు మన మధ్యలో లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు కదా. ఏమని అంటే, ఎదుటి వారు ఒక పొరపాటును చేసిన వారు పొరపాటును వాళ్ళ తప్పిదములు వాళ్ళు సరి చేసుకునే మార్గం కనిపించదు. కానీ ఇదిగో వారు చేశారు వీళ్ళు చేశారని ఎదుటి వారి పైన నిపము వేసేవారు చాలా మంది ఉన్నారు. వారు ఏ తోమకు చెందిన వారు పరదేశంలో ఉండేవారు కాదు కదా. పరదేశంలో ఉండేవారైతే యేసుక్రీస్తు వారిని ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం లేక ఆయన నిజదేవుడు సత్యవంతుడని గ్రహించి ఆయనతో మాట పలికించుకునేవారు. ఏమని, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవనే విధంగా అనుకుంటారు. అలాంటి రోజులు అప్పుడు కూడా యేసుక్రీస్తు వారితో మనుషులు ఉన్నాడు. అప్పుడు ఉండడమే కాదు, కానీ ఈ నేటి సమాజంలో కూడా ఖచ్చితంగా అలాంటి మనుషులు ఉన్నారు, నెపాలు వేసేవారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి పైన నెపము వేయడము అది పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది కదా. నీవు రక్షించుకొని నన్ను కాపాడు అన్న వ్యక్తి ఆదర నరకానికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్న యొక్క వేరొక దొంగ, నీవు నాతో కూడా పరదేశంలో సిలువలో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారి బాధను మనం అర్థం చేసుకునే విధముగా ఉండాలి. అనేకమైనటువంటి అంత్యకాలంలో మనం జీవిస్తూ ఉంటాం. నిజంగా నెపములు వేసేవారిగానే ఉంటున్నాం. మన లోపాలను మనం సరి చేసుకోము, మన జీవిత విధానాన్ని మనం మార్చుకోలేము. కానీ అనేకుల పైన నెపాలు వేస్తూ అందులోని ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అది కరెక్ట్ అయినటువంటి మార్గము కానీ కాదు. అది ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, మనము ఎలాంటి దొంగ వలె ఉండాలి, అర్థం చేసుకునే దొంగల వలె ఉండాలి. నిజంగా మనుషులమైనటువంటి వారు మనము దొంగలం కదా. ఎందుకంటే దేవుడు ఈ దొంగ కొరకు ప్రాణాలను అర్పించారు. అలాంటి దొంగ వల్ల మనం జీవిస్తూ ఉంటున్నాం. కానీ దొంగల వల్ల బ్రతుకున్నామా, మనసులు మార్చుకొని నువ్వు కూడా యేసయ్యతో అర్పించుకునే విధంగా నువ్వు నాతో కూడా ఉంటావు అనే విధంగా జీవించాలి. ఇంకా దొంగలాగా బ్రతుకునే దొంగలాగా జీవిస్తూనే దొంగ వాళ్ళ ఎదుటి వారిపైన నెపాలు వేస్తే మనం పరలోక రాజ్యానికి చేరలేదు. దేవుడు మాటలు తెలియజేస్తా ఉంటాయి. నిజంగా ఈరోజు నీతో దేవుడు మాట్లాడినట్లయితే ఇంకెంతకాలం దొంగ వల్ల మనం బ్రతుకుదాం కదా. దేవుడు ఇలాంటి గుర్తాలు ఎన్నో జరుపుకుంటూ వస్తూ ఉంటున్నాం. కానీ మన బ్రతుకులు వాక్యానుసమైనటువంటి జీవితము కూడా ఒకరిలో కూడా లేదు కదా. దేవుని వెంబడిస్తున్నాము, ఆచార భక్తుల వల్ల ఆదివారం భక్తుల వల్ల ఉంటున్నాము. కానీ మన హృదయమును ఇంకా మార్చుకోలేని స్థితిలోనే ఉంటున్నాము. అయితే ఇప్పుడు మన హృదయాన్ని మార్చుకోలేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్తామంటావా? అస్సలు లేదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నది దేనికోసం ప్రయాసపడుతున్నామంటే కేవలం పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే ఈ లోకంలో ఈ యొక్క ప్రయాస. ఇంత జీవితం జీవించి ఇంత బ్రతికి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మనము బ్రతికున్న కూడా వేస్ట్. కాబట్టి అలాంటి బ్రతికే కన్నా అలాంటి దొంగ జీవితాన్ని విడిచిపెట్టి మరొక దొంగ వల్లే యేసయ్యను అర్థం చేసుకుంటూ యేసయ్య అడుగు జాడలో నడుస్తూ అయితే మార్గంలో ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు యేసయ్య నిన్ను నన్ను చూసి అంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే మాట అనిపించుకునే విధంగా మనము జీవించడం యొక్క చిన్న మాటలు దేవుడిని ఆశీర్వదించిన దాకా ఆమె.